అరేయ్! నా అంత మతిమరుపుంటదారా? స్నానానికి నీళ్లు పెట్టినా అని మర్చిపోయినా. సర్లే అది మర్చిపోయినా అని వచ్చి బంద్ చేసేసరికి సింక్‌లో మొత్తం అంట్లున్నాయి. అయ్యి మర్చిపోయినా. ఛీ! ఏంటక్కా ఇంత మతిమరుపా అని అంటారు. అన్నం కూర వండేశానురా. అదే అయిపోయింది. అయి 2 చూసి నేను తల పట్టుకొని కూర్చున్నా. ఇప్పుడు స్నానం చేయాలా? గిన్నెలు కడగాలా? ఇంకోటి మర్చిపోయానురోయ్ తల దూకోవడం. ఆహా! అక్క నువ్వు పొద్దున్నుంచి ఏం చేసినావక్కా అని అంటారు. నా పనులు నేను తప్ప అన్ని పనులు ఎలగబెడతా. అది మరి అట్లుంటది నాతోని. సర్లేండి. ఈ మధ్య తలలో దువ్వెన పెట్టాలంటే చాలు ఎక్కడలేని భయమంతొత్తాంది. ఏడ బట్టతలైపోద్దో అని భయమైతాందిరా సామే. ఎందుకక్కా అట్లా అంటావు? నీ జుట్టు బానే ఉంది గదా అంటారు. అదేరా ఎండితే మూరెడు, తడిస్తే మూరెడు, ఎండితే మానెడు అని అంటారు చూడండి. నాకు సామెతలు అంత చక్కగా రావు. ఆ! అటు చూడ్డానికి అట్లనే ఉంటది నా జుట్టు. కానీ మొత్తం ఊడిపోతాం అసలకి. ఘోరంగా ఊడిపోతాంది. చలికాలం గదా! అట్లా. ఈ మధ్య రోగాలు గూడా వత్తున్నాయిరా అయ్యా! చలికి చెవుపోటొత్తాంది. ఒకటి గాదు 2 రెండొస్తున్నాయి. నా ఏజ్‌కి నేను చెప్పే రోగాలకి ఏమన్నా సంబంధం ఉందా అదే? ఉండదు. అంతే. నా ఒక్కదానికే అనుకుంటానా నేను. కానీ నాతో పాటు నా ఫ్రెండ్స్ గూడా ఉన్నార్రా. ఫోను చేసినప్పుడల్లా గదే జెప్తారు. ఇంక వాళ్ళ కష్టాలతో పోలిస్తే నా కష్టం కొంచెం తక్కువనుకుంటా నేను. అంతేగా మరి. వాళ్ళకన్నా నేనే బెటరు. నన్నే అడుగుతారింక. "నువ్వు జుట్టుకి ఏం పెడుతున్నావే? నీ జుట్టు ఇంత బాగుంటది" అని. ఛీ! దీనమ్మా జీవితం. నా జుట్టు గురించి మాట్లాడొద్దని నేను అడుగుతూనే ఉంటా. అదేంటో నాకే అర్థం గాదు. ఉన్నదే 4 ఎంట్రుకలు. దాన్ని అటేసి, ఇటేసి, అటు దువ్వి, ఇటు దువ్వి ఎందుకక్కా నూనె పెట్టొచ్చు కదా అంటారు. పెట్టం.